ఆ జిల్లాలో ఎమ్మెల్యే నామమాత్రమేనా? అంతా తండ్రే చూసుకుంటారా? తండ్రి తనయుడి మధ్య కేడర్ నలిగిపోతుందా? ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు తండ్రిని సంప్రదించాల్సిందేనా? అందుకే ప్రజాక్షేత్రంలోకి ఆ ఎమ్మెల్యే దూసుకెళ్లలేకపోతున్నారా? యువ ఎమ్మెల్యేపై కేడర్ పెట్టుకున్న ఆశలు రివర్స్ అవుతున్నాయా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా తండ్రి చాటు ఎమ్మెల్యే? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూల్ సంచలనాలకు కేరాఫ్. ఆ నియోజకవర్గంలో ఎంతో మంది రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారే. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు మర్రి జనార్దన్ రెడ్డి. 2014, 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. హ్యాట్రిక్ టార్గెట్తో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అప్పటికే అనేక రాజకీయ మలుపులు తిరిగిన ఆ నియోజకవర్గంలో కొందరు కండువాలు మార్చేశారు. వారిలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఒకరు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న కూచుకుళ్ల తర్వాత బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నాగర్ కర్నూల్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కూచుకుళ్లకు మాజీ సీఎం కేసీఆర్తో కూడా సాన్నిహిత్యం ఉండేది. మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పార్టీ ఎమ్మెల్సీగా కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కొనసాగారు. కానీ ఒకే పార్టీలో ఇద్దరు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న ప్రచారం కొనసాగింది. నాగర్ కర్నూల్ నేతల మధ్య సమన్వయం కోసం బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య అగాధం మరింత పెరిగిపోయింది. దీనికి తోడు తమకు బద్ధశత్రువుగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోగానే ఎమ్మెల్సీ కూచుకుళ్ల వర్గం భగ్గుమంది. దీంతో ఎన్నికలకు 2 నెలల ముందు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో అప్పటికే అధిష్టానం మీద అలక వహించిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మరోసారి చక్రం తిప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఎన్నికల్లో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంతా భావించారు. కాంగ్రెస్కే గెలుపు అవకాశాలున్నాయి. వయసులో పెద్దవాడైన దామోదర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వెనుకబడతారని అధిష్టానం ఆలోచనలో పడింది. దీంతో తనకు అవకాశం లేకపోయినా తన కొడుక్కైనా టికెట్ వచ్చేలా చక్రం తిప్పారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల సక్సెస్ అయ్యారు. బీఆర్ఎస్పై వ్యతిరేకత, సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రిపై అసంతృప్తి రాజేష్ రెడ్డికి ఎన్నికల్లో ప్లస్ పాయింట్ అయింది. దీనికి తోడు తెలంగాణ వ్యాప్తంగా పార్టీకి వచ్చిన వేవ్తో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఇన్నాళ్లు డాక్టర్గా కొనసాగిన రాజేష్ రెడ్డి తండ్రిలాగే ఇక రాజకీయాల్లో నెగ్గుకొస్తారని అంతా భావించారు. కొన్నాళ్లు తండ్రి కొడుకులిద్దరూ సమన్వయంతో ముందుకెళ్లారు. పార్టీ మారినా కూచుకుళ్ల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదైనా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డగానే కొనసాగుతున్నారనే ప్రచారం నడుస్తోంది నియోజకవర్గంలో. దీంతో తండ్రి కొడుకుల మధ్య కొంత గ్యాప్ వచ్చిందని, కేడర్ కూడా విడిపోయారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ హోదాలో తండ్రి అధికారులకు ఆదేశాలిస్తుండడం ఎమ్మెల్యేగా ఉన్న రాజేష్ రెడ్డి కొంత ఇబ్బందికరంగానే ఉందంటున్నారు. ప్రతి విషయంలో తండ్రి జోక్యంపై అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే. అయితే కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇలాంటి ప్రచారాలను కొట్టిపారేస్తున్నారు. రాజకీయాలకు కొత్తైనా తన కొడుకు విద్యావంతుడని, ప్రజలతో మమేకం కావాలో అతనికి తెలుసని చెప్పుకొస్తున్నారు. లేనిపోని ప్రచారాలతో కొడుకుతో తనకు దూరం పెంచుతున్నారని కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేస్తున్నారట పెద్దాయన. ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేసుకుంటుంటే తనను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని, ఇదంతా గిట్టని వారి కుట్రని చెప్పుకొస్తున్నారట దామోదర్ రెడ్డి. తండ్రిగా కూచుకుళ్ల ఎన్ని చెబుతున్నా యువ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులైతే లేవన్న ప్రచారం కొనసాగుతూనే ఉంది. ప్రతి పనిలో ఎమ్మెల్సీ జోక్యం ఉంటోందని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. ఎమ్మెల్యే సొంతంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలతో మమేకమైతేనే రాజకీయ భవిష్యత్తుంటుందని సీనియర్ నాయకులు చెబుతున్నారట. మరి
కొడుకు భవిష్యత్తు కోసం ఎమ్మెల్సీ తన వ్యవహార శైలి మార్చుకుంటారో లేక కంటిన్యూ చేస్తారో చూడాలి.